ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన దినపత్రికల్లో వచ్చిన వార్తల్ని చూద్దాం. తెలంగాణ వార్తలు నేను అందిస్తాను, ఆంధ్రప్రదేశ్ వార్తలు కృప అందిస్తారు. కృప. మనం ఫస్ట్ ఈనాడుకు వెళదాం. ఈనాడులో ప్రజల సమక్షంలో శిక్ష అనే ఒక వార్త చూడొచ్చు. లంచావతారులకు ఇదే శాస్తి, వారికి నెల రోజులు మాత్రమే సమయం, పరివర్తన రాకపోతే జూలై నుండి కఠిన చర్యలే, పథకాల లబ్ధిదారులు ప్రభుత్వాన్ని బలపరచాలి, భవిష్యత్తులో విద్యుత్ ధరలు పెంచం, అవసరమైతే తగ్గిస్తామనే ఒక వార్త చూడొచ్చు. అలాగే జూలై 17న రాష్ట్రపతి ఎన్నిక, ఓటింగ్ కోసం ప్రత్యేక కలం, రహస్య బ్యాలెట్ తప్పనిసరి, పార్టీలు విప్ జారీ చేయడానికి వీల్లేదు అనేది ఇంకొక వార్తగా చూడొచ్చు. మయన్మార్లో విమానం గల్లంతు 106 మంది అదృశ్యం, అండమాన్ సముద్రంలో శకలాల గుర్తింపు అనే ఒక వార్త చూడొచ్చు. మరోవైపు 450 సీట్లకు కోత, వైద్య విద్యార్థులకు తీరని నష్టం, 3 ప్రైవేటు కళాశాలల్లో 2 ఏళ్ల వరకు ఎంబీబీఎస్లో ప్రవేశాలని నిషేధించింది ఎంసీఐ, నిబంధనలు అమలు చేయని కారణంగానే ఈ ఫలితం అంటూ ఒక వార్త ఉంది. మరోవైపు నైరుతి వచ్చేసింది, అంటే 2 రోజుల నుంచి భారీ వర్షాలు, నిన్న వర్షాలు, రేపు కూడా వర్షాలు కురుస్తాయని చెప్తుంది వాతావరణ శాఖ. రాష్ట్రంలో భారీ వర్ష సూచన అనేది ఈనాడులో మరో వార్తగా చూడొచ్చు. ఇక ఆంధ్రజ్యోతికి వెళదాం. ఆంధ్రజ్యోతిలో అసెంబ్లీ సాక్షిగా లీకేజ్ కుట్ర అనేది ఒక వార్తను చూడొచ్చు. పైపును కోయటం వల్లే జగన్ ఛాంబర్లోకి నీళ్లు, వర్షం నీళ్ల లీకేజ్పై ఎన్నెన్నో అనుమానాలు, గ్రౌండ్ ఫ్లోర్లోకి కూడా నీళ్లు వచ్చాయి, దాని పై అంతస్తులో లీకేజ్ ఊసేలేదు, పైపు పగిలిన ఆనవాళ్లు లేవు, పక్కాగా కోతే. సిఆర్డీఏ అధికార పరిశీలనలో ఈ విషయం అంతా వెల్లడైంది. కుట్ర ఫలితమేనంటూ ప్రభుత్వ వర్గాల అంచనా, సిఐడి విచారణకు ఆదేశించారు స్పీకర్ కోడెల. మరోవైపు బినామీ శంకర్, విశాఖ రూరల్ మాజీ తహసీల్దార్ ఆస్తుల విలువ 12 కోట్లు, ఆస్తులన్నీ బినామీల పేర్లతోనే, వాటితో సంబంధం లేదని అతను వాదిస్తున్నాడు అనేటువంటి ఒక వార్తను కూడా మనం చూడొచ్చు. లబ్ధిదారులే రక్ష, వారే ప్రభుత్వాన్ని కాపాడుకోవాలి, అవినీతి పరులను చీకొట్టాలి అంటూ ఏపీ సీఎం పిలుపునిచ్చిన వార్త కూడా మనం ఆంధ్రజ్యోతిలో చూడొచ్చు. ఇక సాక్షికి వెళదాం. సాక్షిలో కూడా అంటే నిన్న జగన్ ఛాంబర్లోకి నీళ్లు రావడంపైనే ప్రధాన వార్తగా సాక్షిలో ప్రచురించడం జరిగింది. లీకేజ్పై మాయనాటకం, ఆ తర్వాత ఇదంతా ప్రతిపక్ష కుట్రేనంటూ కొత్త వాదన, కప్పిపుచ్చుకునేందుకు ప్రభుత్వం తంటాలు పడుతోంది. 24 గంటల్లోగా 4 రకాలుగా బుకాయించింది. ప్రతిపక్ష నేత ఛాంబర్లో పైప్ కట్ అయితే అన్ని చోట్ల సిమెంట్ పని ఎందుకు చేయించారు? ఎదురుదాడి స్క్రిప్ట్ రెడీ అయిన తర్వాత మాత్రమే స్పీకర్ కానీ లేకపోతే ప్రభుత్వ అధికారులు కానీ అసెంబ్లీలోకి ప్రవేశించారు. కేవలం అసెంబ్లీ లీకులపైనే సిఐడి విచారణ తప్పితే సచివాలయం లీకేజీపై నోరు మెదపటం లేదు పెద్దలు అని ఒక వార్త కూడా మనం చూడొచ్చు. అలాగే వరుడును మోసుకొచ్చిన నైరుతి, రాయలసీమ, దక్షిణ కోస్తాలో ప్రవేశించిన రుతుపవనాలు మరిన్ని జిల్లాలకు విస్తరించేందుకు అనువైన పరిస్థితులు, బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనాలు, వచ్చే 4 రోజులు భారీ వర్షం అనేది ఒక వార్తగా మనం చూడొచ్చు. ఇక తెలంగాణకు సంబంధించి వార్తలు ప్రత్యూష. ఇక తెలంగాణలో ప్రధాన దినపత్రికలో ముందుగా నమస్తే తెలంగాణ చూస్తే జూలై 23న టెట్, 2 ఏళ్లలో 27,000 టీచర్ పోస్టుల భర్తీ ఉంటుంది. డిసెంబర్లోగా 17,000, అలాగే వచ్చే ఏడాది మరొక 10,000 ఉంటాయి. 10న టెట్ నోటిఫికేషన్ ఉంటుంది. ఆగస్టు 5న ఫలితాలు వెల్లడిస్తారు. వెంటనే డిఎస్సీ ఉంటుందని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి వెల్లడించారు. దీనికి సంబంధించిన వార్త ప్రధానంగా చూస్తున్నాం. ఇక టెహ్రాన్లో ఐఎస్ టెర్రర్, ఇరాన్ పార్లమెంటుపై నిన్న జరిగిన ఉగ్ర దాడికి సంబంధించిన వార్త చూస్తున్నాం. ఈ దాడిలో 13 మంది చనిపోయారు, 4 ఉగ్రవాదుల్ని సైన్యం మట్టుబెట్టినట్టుగా తెలుస్తోంది. అలాగే జూలై 1 నుంచి అమలు కానున్న జీఎస్టీ ఎరువుల ధరపై పెను ప్రభావం చూపించిపోతోంది. 12% పన్నుతో అదనపు భారం పడిపోతుందనే మరొక వార్త కూడా చూస్తున్నాం. ఇక 2,000 కోట్ల విలువైన భూములు దీపక్ భోజ్యం అంటూ టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి చేసిన భూదందాకు సంబంధించిన వార్త చూస్తున్నాం. ఇక 10న రాష్ట్రానికి నైరుతి రాబోతోంది. ఇక నైరుతి రాకపోయినప్పటికీ కూడా ఉపరితల ఆవర్తనం కారణంగా ఈ రోజు రేపు హైదరాబాద్ లో భారీ వర్ష సూచన ఉన్నట్టుగా వాతావరణ శాఖ తెలిపింది. ఇక నవ తెలంగాణ విషయానికి వస్తే భగ్గుమన్న రైతు, మధ్యప్రదేశ్ లో రైతుల ఆందోళనకు సంబంధించిన వార్త మనం చూస్తున్నాం. 5 రైతుల కాల్చివేతతో అక్కడ పరిస్థితి పూర్తిగా కంట్రోల్ తప్పినట్టుగా తెలుస్తోంది. ఇక సిపిఎం ఆఫీస్లో హిందూ సేన దౌర్జన్యం, నిన్న ఏచూరి విలేకరుల సమావేశంలో మీడియా ముసుగులో ఒక వ్యక్తి ఏచూరిపై దాడి చేసేందుకు ప్రయత్నించాడు, అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక 10న టెట్ నోటిఫికేషన్ అనే మరొక వార్త చూస్తున్నాం. ఇకపై ఉస్మానియాలో ఉక్కుపాదం మోపబోతున్నారు. రాజకీయ సభలు, సమావేశాలు నిషేధం విధించబోతున్నారు. విద్యార్థులకు, సిబ్బందికి వీసీ విజ్ఞప్తి చేస్తున్నారు. ఓయూలో ఒక చక్కటి వాతావరణం సృష్టించేందుకు అందరూ కూడా సహకరించాలని ఒక వార్తను చూస్తున్నాం. ఇక గాలివాన బీభత్సానికి సంబంధించిన వార్త చూస్తున్నాం. నల్గొండ జిల్లాలో షెడ్లు కూలి 10,000 కోళ్లు మృతి చెందాయి. ఇక వార్త విషయానికి వస్తే జూలై 17న రాష్ట్రపతి ఎన్నిక, 20న ఓట్ల లెక్కింపు ఉంటుంది. షెడ్యూల్ విడుదల చేసింది ఈసీ. విప్ జారీ చేయకూడదని పార్టీలన్నిటికీ కూడా ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఇక మరొక వార్త, ఎన్డీఏకే కేసీఆర్ మద్దతు, కేంద్ర పెద్దలు సంప్రదిస్తే మాత్రం పలు డిమాండ్లు పెట్టే యోచనలో టీఆర్ఎస్ పార్టీ ఉంది. ఇప్పటికే టీడీపీ, వైఎస్ఆర్సీ మద్దతు ఎన్డీఏకు ఉంది. ఇక రాష్ట్రంలో క్రీడాభివృద్ధికి త్వరలోనే ఒక సమగ్ర విధానం ప్రవేశపెట్టబోతున్నట్టు ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. ఇక రైతులపై కాల్పుల, నిన్న మధ్యప్రదేశ్లో జరిగిన కాల్పులకు సంబంధించి ప్రధాని మోదీ సీరియస్ అయినట్టుగా తెలుస్తోంది. తక్షణమే నివేదిక ఇవ్వాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. మత్సర్లో ఇప్పటికీ కూడా ఆందోళన ఆగలేదు, హింస ఇంకా కొనసాగుతోంది. ఇక జూలై 23న టెట్ పరీక్ష ఉంటుందని కడియం శ్రీహరి
అనౌన్స్ చేశారు. ఇక చెంచల్గూడ జైలుకు దీపక్ రెడ్డిని తరలించారు. అతని న్యాయవాదిని శైలేష్ ని కూడా నేరుగాడిగా గుర్తించి అతన్ని కూడా రిమాండ్ కి తరలించారు. రాజకీయ అండదండలతోనే 9 ఏళ్లుగా ఈ భూదందా సాగుతున్నట్లుగా పోలీసులు చెప్తున్నారు. ఇవి తెలంగాణలోని ముఖ్యమైన దినపత్రికలో వచ్చిన వార్తలు. రైట్. నీళ్లలో నుండి నిప్పు పుట్టింది. ఆ నిప్పు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ లో మహా జోరుగా మండుతోంది. ఏపీ అసెంబ్లీలో వాటర్ లీకేజ్ ఇప్పుడు హాట్ టాపిక్ అయిపోయింది. ఇదే ఇవాల్టి న్యూస్ వాచ్ టాపిక్. బ్రేక్ తర్వాత మురళీకృష్ణ న్యూస్ వాచ్ అందిస్తారు. చూస్తూనే ఉండండి TV9.